కాశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయం ఉంటుంది. ఆలయానికి ₹1,00,00,000 సంపాదన ఉంది. ఆ ఆలయానికి అనుబంధంగా ఒక మెడికల్ కళాశాలలు ఉంది. అందులో 80% మంది ముస్లింలు మాత్రమే చదువుకోవడానికి రిజర్వేషన్స్ అక్కడ పెట్టారు. అదేమంటే కాశ్మీర్‌లో ముస్లిం దేశం ముస్లింలు ఎక్కువ కాబట్టి అన్నటువంటి. అసలు భారతదేశంలో ఎక్కడ రిలీజియస్ రిజర్వేషనే లేదు. అలాంటి దాంట్లో అట్లా పెట్టారు. ఎట్లా సాధ్యం ఇది? అంటే జరిగిపోయింది దశాబ్దాలుగా. కాశ్మీర్‌కి ప్రత్యేక చట్టం ఉండేది కదా! ఇదివరకు కాశ్మీర్ అసెంబ్లీనే ఫైనల్. కాశ్మీర్‌లో భారత రాజ్యాంగం ప్రకారం ఉండే చట్టాలు చెల్లుబాటు కావు. కాబట్టి దాంతో అక్కడ నడిచిపోయింది. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాతన దాని ప్రత్యేక ప్రతిపత్తి పక్కకెళ్ళింది. భారత రాజ్యాంగంలో భాగమైంది. ఇప్పుడు అట్లాగా ముస్లింలకే 80%, 90% అనడానికి కుదరదు. అంటే హిందూ ఆలయం నుంచి వచ్చే డబ్బులతో నడిపే మెడికల్ కళాశాలని 80% ముస్లింలు డాక్టర్లను తయారు చేశారన్నమాట ఇన్నాళ్ళు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్ క్లోజ్ అయినటువంటి వేళ గవర్నర్ ఆ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో అబ్దుల్లా ఎవరైతే ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఉమర్ అబ్దుల్లా ఇప్పుడు ముఖ్యమంత్రి కీలకమైన వ్యాఖ్యలు చేస్తొచ్చారు. మనం గనక ఇక్కడ అట్లాగా 80% గనక ముస్లింలకు ఇవ్వకపోతే వీళ్ళు బంగ్లాదేశ్‌కి వెళ్లి చదువుతారు, పాకిస్తాన్‌కి వెళ్లి చదువుతారు. వాళ్ళలో మన పట్ల దేశభక్తి ఉండదని. మరి ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? ఇప్పటికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి అక్కడ చేసి వచ్చినటువంటి వాళ్ళకి కూడా అది లేదని అంగీకరిస్తాడా? అంటే అట్లాగా అంగీకరించడు. అదే అతని స్పెషాలిటీ అన్నమాట.